బీఆర్ఎస్ తలపెట్టిన బీసీ పోరాటంలో కవిత ఒంటరి అయ్యారా? ఇప్పటి వరకు బీసీ కులగణనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కవితను సైలెంట్ చేసేలా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారా? కవిత ఎత్తుకున్న బీసీ స్లోగన్ను హైజాక్ చేయడానికి ఆ వర్గానికి చెందిన నేతలు ప్రయత్నిస్తున్నారా? కవిత పవర్ సెంటర్గా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్న నాయకులు ఆమెకు ఎజెండా లేకుండా చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన కులగణనతో బీసీల్లో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని ఎమ్మెల్సీ కవిత ముందుగానే గ్రహించినట్లున్నారు. అందుకే కులగణనపై బీఆర్ఎస్ నుంచి ఎవరూ నోరు విప్పక ముందు నుంచే కవిత దానిపై స్పందిస్తున్నారు. కవిత యాక్షన్ ప్లాన్ తో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కడ తమకు దూరమవుతుందో అన్న అనుమానంతో హడావిడిగా బీసీ ప్రజా ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్గం ఇప్పటికే బీసీ ఇష్యూతో ఎమ్మెల్సీ కవిత ఛాంపియన్ గా అవతరించారని, సొంత పార్టీలోనే ఆమె పవర్ సెంటర్ గా మారుతుండడం కేటీఆర్ వర్గానికి మింగుడు పడటం లేదని ఇంటర్నల్ టాక్. ఆ క్రమంలో ఆమెను ఒంటరిని చేయటానికి బీసీ అంశాన్ని ఎత్తుకుని ఆమెకు ఎజెండా లేకుండా చేయాలని కేటీఆర్ అండ్ కో భావిస్తున్నారట. ఈ ఇష్యూతో అటు సీఎం రేవంత్ రెడ్డిని, ఇటు ఎమ్మెల్సీ కవితను ఎదుర్కోవచ్చని, ఇంకోవైపు బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించొచ్చని కేటీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇంతకాలం బీసీ సంఘాలను పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడు కులగణన అంశాన్ని టేకప్ చేసి తప్పుల తడక అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. త్వరలో జిల్లాల స్థాయిలో బీసీ సభలను నిర్వహించాలని భావిస్తోంది. పూలే యునైటెడ్ ఫ్రంట్ పేరుతో గతేడాది జనవరి 30న ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏడాది కాలంలో దాదాపు 80 బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కులాల వారీగా కూడా సంఘాల నేతలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన సభకు వివిధ కుల సంఘాల నుంచి మద్దతు లభించింది. పార్టీ కంటే ముందే ఇష్యూను టేకప్ చేసిన కవిత ఈ అంశంలో పవర్ సెంటర్ గా మారుతున్నారని కేటీఆర్ అనుమానిస్తున్నారట. అందుకే ఆ అంశాన్ని టేకప్ చేసి కవితకు మాట్లాడే అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. బీసీ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ నిర్వహిస్తున్న సమావేశాలకు ఆమెను ఆహ్వానించలేదు. త్వరలో బీసీ అంశంలో పార్టీ చేపట్టనున్న యాక్టివిటీని, జిల్లాల స్థాయిలో సభల నిర్వహణపై కేటీఆర్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయమున్నట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆమెను పార్టీ యాక్టివిటీస్ లో అంతగా ఇన్వాల్వ్ కానీయటం లేదని పార్టీలోని ఓ వర్గం చెప్తున్న మాట. పార్టీ సమావేశాలకు సైతం ఆమెను ఆహ్వానించటం లేదట. ఒకవేళ పిలిచినా వేదికపై మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వటం లేదంటున్నారు. కేటీఆర్ వ్యూహంలో భాగంగానే కులగణన విషయమై శాసన మండలిలో మాట్లాడేందుకు మధుసూదనాచారి, ఎల్ రమణ, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్లకు మాత్రమే అనుమతిచ్చారట. అయితే బీసీ ఇష్యూలో పార్టీ కంటే ముందుగానే కవిత చొరవ తీసుకుని డెడికేటెడ్ కమిషన్ కు 33 పేజీల నోటిచ్చారని, సమస్యలను ప్రస్తావించారని ఆమె సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు కనీసం సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమవుతుండటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.